చేసాము వరలక్ష్మి వ్రతం అలాగనే మొత్తం వ్రతం అంతా చేశారు. చేసి ఆఖరిలో అమ్మవారికి ప్రదక్షిణాలు చేశారు. చేస్తే మొట్టమొదటి ప్రదక్షిణం పూర్తయ్యేసరికి వాళ్ళందరికీ కాళ్ళకి అందెలు ప్రత్యక్షమయ్యేట. రెండో ప్రదక్షిణం పూర్తయ్యేసరికి చేతికి కంకణాలు ప్రత్యక్షమయ్యేట, సువర్ణ కంకణాలు. మూడో ప్రదక్షిణం పూర్తయ్యేసరికి ఒంటి నిండా నగలు ప్రత్యక్షమయ్యేట. ఈ లోపల అక్కడ వాళ్ళ ఇళ్లల్లో భర్తలకి ధన కనక వస్తువాహనాలన్నీ వచ్చేట, వాహనాలు. వాళ్ళు ఆశ్చర్యపోయి భార్యల్ని తీసుకువెళ్ళడానికి ఇక్కడి నుంచి ఆ వాహనాల్లో వచ్చారట. వచ్చేసరికి మొత్తం ఆ ఊరంతా వాహనాలతో నిండిపోయింది. అందరూ అమ్మవారి వైభవం గురించి చెప్పుకుని, ఆహా తల్లి ఎలా అనుగ్రహించిన మన అందరి కుటుంబాలని అని చెప్పి మురిసిపోయారట. ఈ కథ ఇంతకీ ఏమి చెప్తుంది అంటే, ఏ మంచి జరిగినా సరే అందరూ బాగుండాలి,